అన్ని సినీ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా క్రేజ్ పీక్స్ లో ఉంది. మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా ఖ్యాతి బాహుబలి తర్వాత ఖండాంతరాలు దాటింది. మన తెలుగు హీరోల మార్కెట్ 1000 కోట్లకు చేరుకుంది. కానీ థియేటర్లలో మన హీరోలను చూడాలి అంటే మాత్రం అభిమానులకు ఏళ్ల తరబడి నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. అందుకు కారణం మన సినిమా గ్లోబల్ రేంజ్ కోసం డైరెక్టర్లు చూపిస్తున్న అతి జాగ్రత్త. మరి ఈ అతి జాగ్రత్త స్టార్డమ్ కు ప్లస్ లేక మైనస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోలైన ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వీరి సినిమాలు విడుదల సమయంలో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాలు చేసిన ఈ స్టార్ హీరోలు ఇప్పుడు ఒక సినిమా పూర్తి చేయడానికి 2 నుండి 3 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల అభిమానుల్లో ఉన్న ఉత్సాహం తగ్గడమే కాకుండా దీని ప్రభావం థియేట్రికల్ బిజినెస్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడే బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది, మంచి కలెక్షన్స్ వసూలవుతుంది. కానీ ప్రస్తుత విరామాలు పరిశ్రమకు కాస్త లోటుగా మారుతున్నాయి. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలు చేస్తానని ప్రకటించిన గేమ్ చేంజర్ షూటింగ్ అనివార్య కారణాల వల్ల 3 ఏళ్లు సాగింది. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ప్రపంచ స్థాయి అంచనాలను అందుకోవాలనే తాపత్రయంతో సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు విషయంలో 3 ఏళ్లకు పైగా ప్రీ ప్రొడక్షన్ కే సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇక డార్లింగ్ ప్రభాస్ అరడజను సినిమాలతో బిజీగా ఉన్నా తాను గతంలో ఇచ్చిన ఏడాదికి 2 సినిమాలు అనే హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్ మాత్రం ఎటువంటి హామీలు ఇవ్వకుండా దేవర కోసం నిశ్శబ్దంగా పనిచేస్తూ జాగ్రత్త పడ్డారు. మరి ఈ జాప్యానికి ప్రధాన కారణం క్వాలిటీ కాంప్రమైజ్ కాకపోవడమే. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ విషయంలో రాజీ పడితే ఫలితం దెబ్బతింటుందనే భయం దర్శకుల్లో ఉంది. అలాగే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సాంకేతిక కారణాలు, నటీనటుల డేట్లు సర్దుబాటు కాకపోవడం, భారీ సెట్స్ నిర్మాణం వంటివి ఈ జాప్యానికి దారితీస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ప్రతి చిన్న విషయాన్ని పర్ఫెక్ట్గా చెక్కాలనే దర్శకుల పట్టుదల కూడా ఇందుకు ఒక ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల అభిరుచి నిరంతరం మారుతూ ఉంటుంది. సుదీర్ఘ విరామాలు స్టార్డమ్కు ఒక రకమైన రిస్క్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో వెండితెరపై కనిపించకుండా 2 ఏళ్లు గడిచిపోతే ఆడియన్స్లో ఆ హీరోపై ఉండే కనెక్టివిటీ తగ్గే ప్రమాదం ఉంది. నాణ్యత ముఖ్యమైనప్పటికీ కనీసం ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవడం హీరోలకు అవసరం. టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వేగాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. తమ పాన్ ఇండియా ఇమేజ్ను కాపాడుకుంటూనే మేకింగ్ ప్రాసెస్ను స్ట్రీమ్ లైన్ చేసుకోవడం ద్వారా త్వరగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి.